channel and welcome back to another day of my all India road trip season 5. టైం అయితే ఇప్పుడు 9:30 అయింది. ఫ్రెష్ అప్ అయిపోయి భద్రక్ రూమ్ నుంచి స్టార్ట్ అయ్యాం. అండ్ ఇప్పుడు ప్రస్తుతం అయితే లాస్ట్ సీజన్లో మనం హెల్త్ బాగోగా రిటర్న్ అయిపోయాం కదా, చాందీపూర్ బీచ్కి వెళ్దాం అనుకొని ఈరోజు ఆ చాందీపూర్ బీచ్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. లైక్ దిఘా బీచ్ వెళ్ళే రూట్లోనే చాందీపూర్ బీచ్ బాలాసోర్ దగ్గర ఉంటుంది. బాలాసోర్ దగ్గర నుంచి కొంచెం చిన్న డీటూర్ అంటే మేబీ ఒక 15 కిలోమీటర్స్ ఎంతో బీచ్ రోడ్కి. చాందీపూర్ బీచ్ చూసుకొని అటు నుంచి అటు మనం దిఘా బీచ్ కూడా వెళ్తున్నాం. ఈరోజు 2 బీచ్లే ఉన్నాయి. సో నాకు తెలిసి ఈరోజు షెడ్యూల్ అంతా ఆ 2 బీచ్లతో సరిపోతుంది. అండ్ నౌ ఇట్స్ స్టిల్ 80 కిలోమీటర్స్ ఫ్రమ్ హియర్. ఈ భద్రక్ అనే భద్రక్ సిటీలో అయితే ఉండలేదు. నేను భద్రక్ అవుట్స్కర్ట్స్లో హైవేకి అనుకున్న హోటల్లో ఉన్నాను. అండ్ భద్రక్ నుంచి అండ్ మేము ఉన్న ప్లేస్ నుంచి 80 కిలోమీటర్స్. 9:30 అయింది కదా, 80 కిలోమీటర్స్ అంటే సుమారుగా 2 hours పడుతుంది. హైవే అంటే ఓకే, మధ్యలో కొంచెం 15-20 కిలోమీటర్స్ చిన్న లూప్ లైన్, సో అది కొంచెం టైం పడుతుంది. సో ఐ థింక్ 11:30 ఆ టైం కల్లా రీచ్ అవ్వచ్చు. సో చాందీపూర్ బీచ్ స్పెషాలిటీ ఏంటి అని అంటే దానికి చిన్న స్పెషల్ ఉన్నది. అక్కడికి వెళ్ళాక దాని గురించి మాట్లాడుకుందాం. నిన్న భద్రక్ వరకు రోడ్ అంతా మంచి బ్రాడ్గానే నీట్గానే ఉంది. భద్రక్ దాటిన దగ్గర నుంచి మొత్తం అన్ని రిపేర్ వర్క్స్ ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఎంత 20 కిలోమీటర్స్ పైన వచ్చాను. ఈ 20 కిలోమీటర్స్ అలాగే రిపేర్ వర్క్స్, 6 lane వర్క్స్, ఈవెన్ ఫ్లైఓవర్ వర్క్స్ కూడా అవుతున్నాయి. సో అందువల్ల మేబీ జర్నీ కొంచెం స్లో ఉన్నట్లుంది. 60 కిలోమీటర్స్ 1.5 hours చూపిస్తుంది. సిక్కిం వెళ్దామని ఆలోచన వల్ల ఏమో తెలియదు కానీ ఎదురుగా కొండలు చూస్తున్నారు కదా, ఆ కొండలు చూసినప్పుడల్లా అమ్మో సిక్కిం దగ్గరకు వచ్చేస్తున్నావా, హిల్ స్టేషన్ దగ్గరకు వచ్చేస్తున్నావా అని అనిపిస్తుంది. ఇప్పుడు కానీ వాస్తవం ఏంటంటే చాలా 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 దూరం ఉంది. ఇంకా కోల్కతానే వెళ్ళలేదు. ఇప్పుడు వైజాగ్ నుంచి కోల్కతా ఎంత డిస్టెన్స్ అయితే వచ్చామో, కోల్కతా నుంచి సిక్కిం వెళ్ళాలంటే అదే డిస్టెన్స్ వెళ్ళాలి. వైజాగ్ నుంచి కోల్కతా ఇంకా రాలేదు. కోల్కతాకి ఇంకొక మేబీ ఒక 200 సంథింగ్ ఉంటుందేమో. మోర్ దెన్ హాఫ్ డిస్టెన్స్ వచ్చాం 2 daysకి. మళ్ళీ కోల్కతా వెళ్ళడానికి ఇంకో 1 day 3 days అనుకుందాం. మళ్ళీ సిక్కిం కూడా వెళ్ళేసరికి మధ్యలో ఉన్న ప్లేసెస్ చూసుకొని సిక్కిం వెళ్ళాలంటే ఈజీగా ఇంకొక 3 days పడుతుందేమో. ప్రస్తుతానికైతే చాందీపూర్, నెక్స్ట్ అయితే దిఘా బీచ్, ఆ 2 కంపల్సరీ. అక్కడి నుంచి సిమ్లీపాల్ నేషనల్ పార్క్ వెళ్ళొచ్చు, లేదు అని అంటే కోల్కతా సైడ్ ఉన్న సుందర్బాన్స్ వైపు వెళ్ళొచ్చు. ఆ క్లారిటీ అయితే లేదు. బికాజ్ నా రూట్ మ్యాప్స్ ఎలా ఉంటాయి అని అంటే పలానా డెస్టినేషన్ వెళ్ళిపోవాలి, ఆ డెస్టినేషన్ రూట్లో ఏమున్నాయో అది చూసుకుందాం అన్నట్లు కాకుండా నేనున్న ప్లేస్లోని దగ్గరగా ఏ ప్లేస్ ఉన్నది అది చూసుకొని మళ్ళీ దానికి దగ్గరగా ఏ ప్లేస్ ఉన్నది మళ్ళీ అది చూసుకొని ఆ తర్వాత దానికి దగ్గరగా ఆ తర్వాత దానికి దగ్గరగా ఏవైతే నెక్స్ట్ ప్లేస్ దగ్గరగా ఉన్నదో అలా చూసుకొని వెళ్తున్నాను. సో ఇన్ దట్ పాయింట్ నా రూట్ ఎట్లా లీడ్ చేస్తుంది అనేది కూడా నాకు కరెక్ట్గా తెలీదు. బట్ సిక్కిం వెళ్దాం అన్న పాయింట్ అయితే మాత్రం 99% సిక్కిమే వెళ్తాం. చూస్తుంటే భద్రక్ తర్వాత ఈ లారీ ట్రాఫిక్ లేదు, అండ్ మెయింటెనెన్స్, హైవే మెయింటెనెన్స్ కూడా లేదు. నాకు నిజంగా అనిపిస్తుంది నేషనల్ హైవే 16 కాదని. బట్ లుక్ ఎట్ ద మ్యాప్లో అయితే నేషనల్ హైవే 16 అనే చూపిస్తుంది. టోటల్ డిఫరెంట్గా ఉంది. లేన్ లైనింగ్స్ లేవు, మొత్తం చాలా డిఫరెంట్గా ఉంది. బాలాసోర్ దగ్గరలో ఉన్నా. బాలాసోర్ ఇది ఊరైతే కాదు, బాలాసోర్ బైపాస్. ఇది బాలాసోర్ ఊర్లోకి ఇంకా వేరే రూట్లో వెళ్ళాలి. సో ఇక్కడ ముందున కనబడుతున్న రైల్వే గేట్ ఉంది కదా, రైల్వే గేట్ నుంచి మనం రైట్కి వెళ్ళిపోవాలా. రైట్కి వెళ్తే అక్కడి నుంచి ఇంకొక 20 కిలోమీటర్స్లో చాందీపూర్ బీచ్కి వెళ్తాం. ఏంది ఇది NH16 మీద రైల్వే ట్రాక్, హైవే పైనుంచే ఉంది. హైవే అయ్యి ఉండి ఇంకా నడట్లేదంట. రైల్వే ట్రాక్ పైన NH16 ఉంది. ఇంకా ఐ థింక్ ట్రాక్ అయితే యూజువల్ లేనట్లుంది. మనమైతే రైట్కి వచ్చేసాం. ఇక్కడ నుంచి 18 కిలోమీటర్స్. క్లైమేట్ అయితే అటు ఇటుగా ఉన్నది. వర్షం పడదామా వద్దా అన్నట్లుంది. కరెక్ట్గా చాందీపూర్ బీచ్లో దిగ్గానే వర్షం స్టార్ట్ అవుతుందేమో, నిన్నట్లాగా. ఏది ఉదయగిరి దిగ్గానే స్టార్ట్ అయింది కదా. రైల్వే క్రాసింగ్
ట్రాక్ యూజ్లో ఉంది, చాలా రేర్గా ఉన్నట్లున్నాయి. ట్రాక్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. చాందీపూర్ బీచ్ దగ్గరలోకి అయితే వస్తున్నాం. ఇంకా 10 kilometers ఉన్నది. అండ్ నౌ హియర్స్ ద బోర్డ్, వెల్కమ్ టు చాందీపూర్ సీ బీచ్. చాందీపూర్ బీచ్ పార్కింగ్ నుంచి బీచ్ వైపు వెళ్తున్నాం. బీచ్ జస్ట్ ఒక 1 minute ఆఫ్ వాక్ అంటే ఇక్కడ నుంచి. అలల సౌండ్ అయితే ఆల్రెడీ వినబడుతుంది. ఇక్కడ హోటల్స్ అండ్ రిసార్ట్స్ అయితే నో ప్రాబ్లం, ఇక్కడికి వచ్చి స్టే చేయొచ్చు. ఈవెన్ లోనర్ రిసార్ట్స్ కూడా ఉన్నాయి. బంతనివాస్ OTTDC ఇది రిసార్ట్. ఇది దాని ఎదురుగానే మనకి బీచ్ ఎంట్రీ ఉన్నది. సో దిస్ ఈజ్ వాట్ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ది చాందీపూర్ బీచ్. అయితే ఒక ఫస్ట్ థింగ్ ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ ఈజ్ DRDO టెస్ట్ రేంజ్. ఇక్కడ చాలా మిజైల్స్ ఇక్కడ టెస్ట్ చేశారంట, ఇంక్లూడింగ్ ఆకాష్ అండ్ పవితి సంథింగ్ ఏవో చాలా నెంబర్ ఆఫ్ మిజైల్స్ టెస్ట్ చేశారంట. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇది దేనికి ఫేమస్ అని అంటే, లుక్ ఎట్ దోస్ పీపుల్. చూస్తున్నారు కదా, లెట్ మీ జూమ్ ఫర్ యూ. అక్కడ మనుషులు ఉన్నారు కదా, వాళ్ళు నాట్ జస్ట్ మోర్ దెన్ 50 meters. కానీ ఈ బీచ్ మట్టి రంగులో ఉంది చూసారా, ఇది యాక్చువల్గా 1 to 2 kilometers ఆఫ్ డిస్టెన్స్ మనం ఇదే రేంజ్లో ఉంటుంది. లో టైడ్ అండ్ హై టైడ్ డిఫరెన్స్లో. లో టైడ్ టైంలోని ఈ బీచ్ మొత్తం వెనక్కి వెళ్ళిపోతుంది. సేమ్ హై టైడ్ టైంలోని ఇక్కడ వరకు వచ్చేస్తాయి. ఇక్కడ వరకు. లో టైడ్ టైంలోని చాలా లాంగ్ 1 to 2 kilometers డిస్టెన్స్ ఈ వాటర్ అనేది వెనక్కి వెళ్ళిపోతుంది అంట. సో దిస్ ఈజ్ వాట్ చాందీపూర్ ఈజ్ పాపులర్ అండ్ ఫేమస్ ఫర్. చూద్దాం, కొంతసేపు వెయిట్ చేద్దాం లో టైడ్ హై టైడ్ డిఫరెన్స్ చూడడానికి. సో ప్రస్తుతం అయితే హై టైడ్లో నడుస్తుంది. వెయిట్ చేసి చూద్దాం లో టైడ్ కానీ వస్తే ఏంటి పరిస్థితి అని. చూడండి కిందన ఇసుక ఎంత హార్డ్గా ఉందో. ఇదే టైడ్ చూసారా, లైక్ ఐఎమ్ ఫ్లోటింగ్ ఇన్ ద వాటర్. లోతు అయితే ఉండదు, అంటే 1-2 kilometers వరకు ఇదే రేంజ్లో. ఈ కాలు ముడుకుల వరకు కూడా రాదు, పాదాలు కవర్ అవుతాయేమో నాకు తెలిసి. కానీ భయం అయితే ఉంది. జనరల్గా నాకు వాటర్ అంటే భయం. ప్రస్తుతం హై టైడ్ నడుస్తుంది కాబట్టి మనకి పూర్తి వ్యూ అయితే లేదు. చూడండి కెరటం అయితే వస్తుంది. కెరటం వచ్చినా కాలు అక్కడ వరకే ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్, ఈ ప్రస్తుతం హై టైడ్ కాబట్టి ఇలా ఉంది. అదే కెరటాలు తక్కువ ఉండే సమయంలో అయితే, నిన్న పౌర్ణమి గడిచింది కదా, అందుకని కొంచెం హై టైడ్లో ఉన్నట్లుంది. లో టైడ్ అయితే ఆల్మోస్ట్ అక్కడ వరకు వెళ్ళొచ్చంట. అండ్ ఈవెన్ అక్కడ వరకు ఇప్పుడు మనం వెళ్ళినా కూడా, ఇప్పుడు మన కాలు ఎంతైతే మునిగాయి ఇక్కడ, అదేవిధంగా అదంతా అక్కడ అలాగే ఉంటుంది. అండ్ ఇవి గమనిస్తున్నారా, అలలు రివర్స్ వెళ్ళేటప్పుడు ఇలా స్ట్రైప్స్లో ఫామ్ అవుతుంది ఇక్కడ. ఆ స్ట్రైప్స్ని కూడా మనం క్లియర్గా చూడొచ్చు. ఆల్మోస్ట్ ఆ చివర, ఆ కొండ తర్వాత ఆ చివరి వరకు అలాగే ఉంటుంది. అండ్ అక్కడ ఏదో చిన్న ఐలాండ్లా కనబడుతుంది కదా, ఆ చివరి వరకు, ఆ చివరి దాటి కూడా అలాగే ఉంటుంది కొంచెం. సో దిస్ ఈజ్ వాట్ చాందీపూర్ బీచ్ ఈజ్ ఫేమస్ ఫర్. అండ్ ఆల్సో DRDO టెస్ట్ రేంజ్ ఇక్కడ ఉన్నది. మెనీ మిజైల్స్ హ్యావ్ బీన్ టెస్టెడ్ హియర్. సో ఇది చాందీపూర్ విషయాలు. నెక్స్ట్ అయితే దిఘా బీచ్కి వెళ్దాం. దిఘా బీచ్ వెళ్ళే ముందు కొంతసేపు ఇక్కడ టైం స్పెండ్ చేద్దాం. సో సుమారు ఒక 1 hour దాకా వెయిట్ చేసాం లో టైడ్ కానీ వస్తుందేమోనని. లో టైడ్ అయితే ఇప్పటి వరకు లేదు. ఓకే, చిన్న ఒక 100-150 meters వరకు ఐఎమ్ ఏబుల్ టు విట్నెస్ ఇక్కడ చాందీపూర్ బీచ్ యొక్క ప్రత్యేకతని విట్నెస్ చేయగలిగాను. అండ్ నా టైం అవుతుంది కాబట్టి, సో లెట్స్ గెట్ బ్యాక్ టు ద పార్కింగ్. కార్లోకి వెళ్ళి
నెక్స్ట్ దిఘా బీచ్కి వెళ్ళిపోదాం. దిఘా బీచ్కి వెళ్ళి అక్కడ నుంచి నెక్స్ట్ మన నెక్స్ట్ డెస్టినేషన్ దిఘా బీచ్. అంటే ఇంక ఇక్కడ రిసార్ట్స్ ఉన్నాయి, వాచ్ టవర్స్ లాంటిది ఒకటి ఉన్నది. యూ కెన్ ఫైండ్ ఇట్ దేర్. ఒకటి ఉన్నది. రిసార్ట్లో స్టే చేసినట్లయితే యూ క్యాన్ ఈ బీచ్ వాక్ అంతా అలా వేయచ్చు. ఫుడ్ అవైలబిలిటీ ఇస్ గుడ్. రిసార్ట్స్ స్టే అయితే గుడ్. అంటే లో రేంజ్లో ఉన్నాయి, హై రేంజ్లో ఉన్నాయి. యాక్చువల్గా ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అనిపించింది అదే, నిన్న నైట్ ఇక్కడికి వచ్చుంటే బాగుంది, ఇంకో 1 hour ఓపిక పట్టి డ్రైవ్ చేసి. బట్ రోడ్ అయితే అంత బాగాలేదు. ఇట్లయితే ఫుడ్ కూడా తినేసి దిఘా బీచ్కి మూవ్ అవుదాం. టైం అయితే ఇట్స్ ఆల్రెడీ 12:30 1 hour. సో టైం ఎంతైనా? టైం వచ్చేసి 12:30 అయింది. కొంచెం ఎర్లీ అనుకుంటాను. దిఘా బీచ్కి వెళ్ళి తిందామా కొని? దిఘా బీచ్ ఇక్కడ నుంచి 80-90 ఉంటుంది. 1.5 hour జర్నీ మేబీ. దిఘా బీచ్ దగ్గరికి వెళ్ళి తిందాం. ఇక్కడ 12:30 అంటే ఇప్పుడు అప్పుడే తినేసి జస్ట్ ఒక 1 hour ముందే తిన్నాం. ఈవినింగ్ ఇదే అయిపోతుంది. సో దట్స్ ఆల్ ఫ్రమ్ చాందీపూర్ బీచ్. చాందీపూర్ ప్రత్యేకతలు DRDO మిసైల్ టెస్ట్ రేంజ్ అండ్ బీచ్ చూసుకుంటే ఆ షోర్ ఒక 1 or 2 kilometers వరకు వెళ్తుంది. డిపెండ్స్ ఆన్ ద టైమ్ యువర్ కమింగ్. లో టైడ్, హై టైడ్ టైంలో. లో టైడ్ అంటే సమ్మర్లో ఇట్స్ గుడ్. అంటే పౌర్ణమి, అమావాస్యాల టైంలో కెరటాలు ముందుకు వస్తూ ఉంటాయి అంటారు కదా, ఆ టైంలో కాకుండా మిగతా టైంలో వస్తే యూ కెన్ విట్నెస్ ఇట్. ఇప్పుడు కొంతసేపులో గోలా అయితే చేయించుకొని తిందాం. థ్యాంక్ యూ. కాలకట్ట అయిపోయింది, అంత బాగా ఏదో అలా అలా నిమ్మకాయ వేసి ఇచ్చాడు, తాగాము, చల్లగా ఉంది. ఇప్పుడైతే మన నెక్స్ట్ డెస్టినేషన్ దిఘా బీచ్. ఇక్కడ నుంచి 111 kilometers. 111 kilometers దారిలోనే ఏమైనా రెస్టారెంట్. ఇప్పుడు టైం ఎంత? టైం 12:42 అంటే 1:42, 2:33 అవ్వచ్చేమో. 2:33 అయితే ఆ దగ్గరలోనే ఎక్కడైనా భోజనం చేసేద్దాం. భోజనం చేసేసి దిఘా బీచ్ కూడా చూసుకొని నెక్స్ట్ డెస్టినేషన్ ఏంటనేది ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకుందాం. ఫస్ట్ రీఫ్యూలింగ్, సెకండ్ రీఫ్యూలింగ్ ఇక్కడ ఓన్లీ 1000 rupees కొట్టాను. 94.85 rupees. 4 rupees తక్కువ ఇక్కడికి. సో నెక్స్ట్ మనం ఎక్కాల్సిన హైవే వరకు సేమ్ రూట్ దిఘా బీచ్కి వెళ్ళాలంటే మళ్ళీ NH16 ఎక్కాలి. అదే సేమ్ రూట్లో మళ్ళీ అలా వెనక్కి వచ్చాం. ఫులాడి బజార్ అంట. ఫులాడి బజార్ దగ్గర మళ్ళీ నేషనల్ హైవే 16. సో ఫైనలీ బ్యాక్ ఆన్ నేషనల్ హైవే 16. నేషనల్ హైవే 16 పైన ఇంకా మనం ఒక సుమారుగా 50 km వెళ్ళాలి. 50 km వెళ్ళి మళ్ళీ రైట్ సైడ్ దిఘా బీచ్. 50 km లోపు ఒకవేళ ఆకలేస్తే హోటల్, లేదంటే కూరగాయలు ఏమైనా దొరికితే కూరగాయలు కొనుక్కొని మధ్యలో ఆపి కుకింగ్ చేసుకుందాం. లేదు అని అంటే ఏదైనా హోటల్లో ఎక్కడైనా తినేద్దాం. బార్కుల నుంచి బాలాసూర్ NH16 మొత్తం కన్స్ట్రక్షన్స్ అవన్నీ ఉంటాయి. ఇక్కడ బాలాసూర్ నుంచి చూడండి హైవే డిఫరెంట్గా ఉంది. మధ్యలో డివైడర్ లేకుండానే ఓన్లీ మట్టి గార్డెనింగ్ చేసి అలా వదిలేశారు. డివైడర్ అయితే లేదు ఇక్కడ. ఇంకా ఈ హైవేలోని ఇంకా కోల్కతా అయితే 240 something ఉన్నది. కోల్కతా వెస్ట్ బెంగాల్ దగ్గర పడుతున్న కొద్దీ హోటల్స్ ఉన్నాయి, కానీ హోటల్స్లోని ఫుడ్, బిర్యానీ అన్న ఫోటోల కన్నా నేమ్ ప్లేట్స్ కూడా స్వీట్స్ అండ్ బేకరీ అన్న పేర్లు ఎక్కువ స్టార్ట్ అవుతున్నాయి. చూడండి పైన మబ్బు, మళ్ళీ వర్షం స్టార్ట్ అయ్యే సూచనలు అయితే పుష్కలంగా కనబడుతున్నాయి. లెఫ్ట్ సైడ్ నాకు తెలిసి లెఫ్ట్ సైడ్ అన్న 2-3 kilometers డిస్టెన్స్లో కొంచెం వర్షం పడుతున్నట్లే ఉంది. కిందన కూడా సరిగ్గా కనబడట్లేదు. మబ్బు దగ్గరికి వెళ్తున్న కొద్దీ ఏదో చిరుకులు కూడా స్టార్ట్ అయ్యాయి. ఏదైతేనే ఇప్పుడు పడినా పర్లేదు, కానీ మళ్ళీ ఒక 3-4 o'clock ఆ టైంకి మళ్ళీ తగ్గితే దిఘా బీచ్ కూడా చూసుకొని అక్కడి నుంచి మూవ్ అయిపోవచ్చు. మధ్యాహ్నం టైం 2 అయింది. లంచ్కి అయితే వెళ్తున్నా.
ఆకలేస్తుంది హోటల్ కోసం వెతుకుదాం అని అంటే దొరకట్లేదు. ఈ పక్కన రోడ్డుకి అవతల పక్క ఒకటి ఉన్నది, అక్కడికైతే వెళ్ళిపోతున్నాను. మళ్ళీ లెఫ్ట్ సైడే దొరకాలంటే కష్టం. ఏదో ఖుషి హోటల్ అట, ఏంది రాజ్ఘాట్. ఒకవేళ ఒడిస్సా మీల్స్ ఉంటే ఒడిస్సా మీల్స్ తిందాం, లేదంటే ఫ్రైడ్ రైస్ ఏం చెప్పించుకుందాం.